ఆ, జూనియర్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి. సార్ అబ్బాయికి ఇంటర్ అడ్మిషన్ తీసుకురా సార్? నేను ఎల్కేజీ తీసుకున్నాం. ఎక్కడ సార్? నర్సరీలోనే చేసుకున్నాం మేము అడ్మిషన్. అవునా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నర్సరీ క్లాస్ లో తీసుకున్నాం మేము బ్యాక్ ఒక 12 years కింద తీసుకున్నాం. అవునా? మళ్ళీ తీసుకోండి మేడం. ఏంటి సార్? మేము నర్సరీ క్లాస్ లో తీసుకున్నాం మేము. ఆ, మళ్ళీ తీసుకోవాలి ఇంటర్మీడియట్ కు. ఆహా, ఒక కాలేజ్ లో జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కాలేజ్ లో తీసుకురాదు కదా సార్? అదే మేడం, మీరు ఇప్పుడు బిఫోర్ ఒక 3 నెలల ముందు చేస్తారు కదా ఫోన్ మీరు. అవును సార్. మేము నర్సరీ క్లాస్ లో తీసుకున్నాం. మేము బాబు నర్సరీ క్లాస్ ఉన్నప్పుడే మేము ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకున్నాం. అవునా? ఆ, ఓకే సార్. మళ్ళీ మీరు అలా తీసుకుంటాం మళ్ళీ. ఒకసారి అయితే మీరు వచ్చి చూడండి సార్, క్యాంపస్ కి వచ్చి చూడండి. ఏం చూడమంటారు? అంటే కాలేజ్కి వచ్చి అంటే స్టడీ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది ఒకసారి వచ్చి చూడండి అంటే సార్. మాకు కూడా చెప్తారు స్టడీ అది. మీకు అసలు పిల్లలకి అంటే పిల్లల గురించి మీరు వచ్చి పేరెంట్స్ చూడాలి కదా సార్ ఒకసారి. అర్థం కాలే. అంటే పిల్లలకి సౌకర్యం ఉందా లేదా అనేది ఒకసారి చూడండి సార్. స్టడీ ఎలా చెప్తారు, హాస్టల్ ఎలా ఉందని ఒకసారి క్యాంపస్ వచ్చి చూడండి సార్. అంటే చూసినాక తక్కువ ఇస్తారా మీరు ఫీజు? తక్కువ వేస్తారు సార్, మాట్లాడతారు సార్ వాళ్ళు. ఒకసారి వచ్చి మాట్లాడండి. అంటే ఇప్పుడు ఈ 3 నెలల ముందు తీసుకుంటే మాకేమైనా ఫీజు తక్కువ అవుతుందా? కొంచెం తక్కువ చేస్తారు సార్. మేము నర్సరీ క్లాస్ తీసుకున్నాం మా బాబుకు ప్లేస్ మరి. అవునా? ఒకసారి ఇది కూడా చూడండి సార్, మీకు ఏది బెనిఫిట్ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ అది తక్కువ అయితే అక్కడికి వెళ్ళండి, ఒకవేళ ఇది తక్కువ అయితే ఇక్కడికి రండి సార్. మీకు ఇష్టం వచ్చిన దగ్గర జాయిన్ అవ్వండి. అంటే మేము 12 years బ్యాక్ కింద తీసుకున్నాం కదా అడ్మిషన్ మరి ఇంటర్మీడియట్ కు. మరి అప్పుడు అక్కడ ఇంకా తక్కువ ఉంటది కదా మాకు. అప్పుడే ఫీజు కట్టేసాం మేము ఇంత. అవునా? ఫీజు కూడా కట్టారా సార్? నర్సరీ మా బాబు నర్సరీ క్లాస్ ఉన్నప్పుడే ఫీజు కట్టినాం మేము. అవునా? మరి మీరు ఫ్రీ ఇస్తామంటే మేము మీద అంతా కష్టం. అవునా సార్? అంటే ఫ్రీ అంటే మనది సార్, సార్ వాళ్ళది కదా. ఎందుకంటే మీరు 3 నెలల ముందు అడ్వాన్స్, అంటే మీరు 3 నెలల ముందు చేస్తారు కానీ వాళ్ళు అయితే 10 ఏళ్ళ ముందే చేసారు మాకు. అవునా సార్? మీ బాబు 2024 లో 10th అయిపోతుంది కదా, అప్పటికి అడ్మిషన్ తీసుకోమని చెప్పేసి మాకు 2000 నర్సరీ క్లాస్ ఉన్నప్పుడే అడ్మిషన్ తీసుకోపోయాడు ఇంటర్మీడియట్ కు. అవునా సార్? అది ఎక్కడ ఉంది సార్ ఆ కాలేజ్? కాలేజ్ హైదరాబాద్ అమ్మా. హైదరాబాద్ ఎక్కువ చెప్పిండు. అది కూడా మస్తు విశాలంగా ఉన్నది, ఒక 20 ఎకరాలు ఉంటది కాలేజీ. మంచి గార్డెన్, మంచి లొకేషన్, మంచి చెట్లు, వాతావరణము, మంచి ఫుడ్. మాకు అప్పుడే పెట్టి మేడం, మన నర్సరీ క్లాస్ ఉన్నప్పుడే పెట్టి మాకు ఫుడ్ అక్కడ. చాలా మంచిగా అనిపించింది అప్పుడే, చాలా బాగా అనిపించింది. అంటే ఒక 12 years కింద బాగుందంటే ఇంకా ఇప్పుడు ఇంకెంత బాగుంటుంది మేడం అక్కడ. ఫుడ్ బాగుంటుంది కదా. మీరు మిస్ చేసారు మేడం, ఎందుకంటే మీరు నర్సరీ క్లాస్ ఉన్నప్పుడు తీసుకోవాలి అడ్మిషన్. ఎందుకంటే ఈ 3 నెలల ముందు 2 నెలల ముందు తీసుకుంటే అడ్మిషన్ రావు మేడం. అవును సార్, అది కూడా కరెక్టే సార్. అది ఫీజు ఎంత ఉంది సార్? ఫీజా మేడం? అప్పుడు మేమైతే ఒక 10,000 కట్టినాం మేడం. 10,000 కడితే మీకు 2 years ఫ్రీ అన్నారు. అప్పటికి ఎంత అయితే అంతే, 2 years ఫ్రీ అన్నారు. అవునా సార్? అందులో ఏమేమి గ్రూప్స్ ఉన్నాయి ఒకసారి చెప్తాను సార్. దానిలో మేడం, దాంట్లో ఎంపీసీ తీసుకున్నాం మేము. ఎంపీసీ మేము కన్ఫర్మ్ చేసినాం అప్పుడు. అవునా? ఓన్లీ 2 years కలిపి 10,000 సార్? అవును. ఫుడ్ విత్ కాలేజీ అంతా, హాస్టల్ అంతా వాళ్ళదే. అంటే 10 years బ్యాక్ కింద మేము 12 years మేము అమౌంట్ కట్టాం కాబట్టి అది ఇప్పుడు బాగా పెరుగుతుంది కదా మేడం అమౌంట్. అంతేనా కదా? అవును అంతే సార్. అట్లా అది ఎక్కడుందో ఒకసారి తెలుసుకుందామని. నేను కనుక్కుంటా మేడం, ఎందుకంటే వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు ఇంట్లో పెట్టిన నేను అప్పుడు. అవునా? అయితే ఆ కాలేజీ అంత మర్చిపోయింది నేను. అయితే మళ్ళీ ఇప్పుడు 10th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మామూలుకి అప్పుడు మాట్లాడదామని చెప్పేసి నేను కాలేజ్ స్లిప్ ఇంకా 10th అయిపోలే కదా మేడం. అవును సార్. ఇంకా రాయలేదు కదా సార్ ఎగ్జామ్స్? ఎగ్జామ్ రాలేదు. ఎగ్జామ్ రాసినాక స్లిప్ చూసి తీసుకుపోయి జాయిన్ చేద్దామని చూస్తున్నా. మరి మీరు ఫ్రీ ఇస్తామంటే, మరి మీ దాంట్లో బాగుంటుంది, ఫ్రీ ఇస్తామంటే మరి మీ దాంట్లో జాయిన్ చేస్తా. మనది కాదు కదా సార్, సార్ వాళ్ళది కదా, మనకి ఏం తెలియదు. కానీ చాలా మీరు మిస్ చేసారు మేడం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ 3 నెలల ముందు ఫోన్ చేస్తే మీకు అడ్మిషన్ రావు మేడం. మీకు నర్సరీ క్లాసులలో ఎల్కేజీ క్లాసులలో చేసుకుంటే మీకు అడ్మిషన్ మంచిగా వస్తాయి. కానీ ఇప్పుడు ఎక్కువ కాలేజీలు అంటే ఇట్లా తీసుకుంటున్నాయి కదా సార్ అడ్మిషన్స్. ఒక 3 months 2 months ముందు చేస్తారు.
ఇట్లా రావు మేడం, మీకు అడ్మిషన్స్ ఇట్లా రావు మేడం. మీరు కనీసం ఒక 5th క్లాస్ 4th క్లాస్ అన్నా మీరు ఫోన్ చేసి తీసుకోవాలి. కానీ ఇంత లేట్ గా అంటే మీకు ఎట్లా మేడం అడ్మిషన్ రావు మేడం మీకు. అవును సార్. ఉమ్. మరి మీరు ఫ్రీ ఇస్తామంటే మరి ఎక్కడ సార్ మేడం మీది మీ కాలేజీ మీరు ఫ్రీ ఇస్తామంటే మీ మీద జాయిన్ చేస్తా. మియాపూర్లో ఉంటుంది సార్, ఫ్రీ అంటే ఇవ్వరు సార్. మీ మియాపూర్ ఫ్రీ ఇస్తామంటే మరి మీ మీద జాయిన్ చేస్తాం మేడం. పోతే ఆ 10,000 రూపాయలు ఏముంది మేడం. అవును సార్, అంతే సార్. ఎందుకంటే అప్పుడే 20 తక్కువ అక్కడికి వెళ్తాం సార్ మనం కూడా, ఎవరైనా సరే. అంటే అప్పుడైతే 20 ఎకరాల ల్యాండ్ మస్తు అనిపించింది మేడం నాకు చూస్తే. అప్పుడే నేను అడ్మిషన్ అప్పుడే 10,000 కట్టి అంటే 10,000 కట్టి అడ్మిషన్ తీసుకున్నా. అవునా సార్. నేను మా వాడు నర్సరీ క్లాస్ ఉన్నప్పుడే వచ్చి అడిగినాను, ఏముంది 2024 లా ఇట్లా ఇంటర్ అయిపోతుంది 10th అయిపోతుంది కదా, ఇంటర్మీడియట్ జాయిన్ కావాలని చెప్పేసి. అంటే తర్వాత మళ్ళీ ఫీజు కట్టాలని అన్నారు సార్. లేదు మేడం, 10,000 అప్లై కడితే మాకు ఇక ఇప్పుడు ఈ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫ్రీ అని చెప్పేసి అన్నారు. అవునా, ఇప్పుడైతే ఎంత ఉంటుంది సార్? ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మనము కొత్త వాళ్ళు పోయినాం అనుకో, మళ్ళీ ఎంత కట్టమంటారు సార్? ఇప్పుడు మాక్సిమం 4 లక్షల దాకా ఉంటుంది మేడం. అవునా. ఎందుకంటే ఫుడ్ కాబట్టి ఫుడ్ మళ్ళా బెడ్ మళ్ళా ఇంకోపోతే కాలేజ్ అంటే ఇప్పుడు దాదాపు 4 లక్షల పైన ఉంటుంది మేడం. ఎందుకంటే మరి ఇప్పుడు నేను 15 ఇక్కడ సార్ మియాపూర్ లో 1,80,000 ఉంది సార్. 1,08,000 ఉందా? 1,00,000 అంటే 1,80,000 ఉంది సార్. వాళ్ళు చెప్పారు మేడం అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు 10,000 కట్టారు అనుకో, ఈ 18 సంవత్సరాల మీకు ఇదంతా మాకు మిత్తి మాకు కవరేజ్ అయిపోతుంది. అప్పుడు మీ బాబు మంచిగా ఫ్రీ చదువుకోవచ్చు అని చెప్పారు. అంటే 10,000 కట్టేసిన. ఇప్పుడు 2 లక్షలు ఇమీడియట్ ఇప్పుడు 2 లక్షలు కట్టాలంటే ఇప్పుడు మామూలు అవుతా మేడం, ఇబ్బంది కాకు. అవును సార్. అందుకని నేను మామూలుకి నేను నర్సరీ క్లాస్ ఉంది అడ్మిషన్ తీసుకొని నర్సరీ క్లాస్ 10,000 కట్టేసిన. ఓకే సార్. మరి మీరు ఫ్రీ ఇస్తామంటే అవకాశం ఉంటే చెప్పండి, మరి మీ దగ్గర తీసుకుంటా. ఓకే సార్, పోతే 10,000 పోతే కనుక్కొని చెప్తాం సార్. ఏ కాలేజ్ మేడం మీది? మరి సార్ మియాపూర్ లో ఉంటుంది. ఓకే మేడం, మంచిది మేడం. సార్ మేము డీటెయిల్స్ పంపిస్తాం సార్. పంపండి మేడం. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సార్, ఒకసారి వాళ్ళకి కూడా చెప్పండి సార్. ఓకే మేడం. వాళ్ళు వస్తామంటే ఒకసారి చెప్పండి సార్. ఏమో మేడం, వాళ్ళు ఇప్పటికే తీసుకోవచ్చు మేడం. ఎందుకంటే వాళ్ళు 4th 5th క్లాస్ తీసుకోవచ్చు అడ్మిషన్. ఈ 3 నెలల ముందు అంటే చాలా ఇబ్బంది మేడం మీకు. నిజంగా ఈ 3 నెలల ముందు అడ్మిషన్ అడగానే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 1 year బిఫోర్ అన్న తీసుకోవాలి మేడం. మీరు 9th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు తీసుకోవాలి కానీ అడ్మిషన్ ఇప్పుడు టైం తీసుకుంటే ఏడతాయి మేడం, రావు మేడం. ట్రై చేయండి మేడం, మీరు ట్రై చేయండి, దానికేం లేదు. ట్రై చేస్తాం సార్, వచ్చే వాళ్ళు ఉంటే వస్తారు సార్. ఓకే మేడం. కొంతమంది వస్తామన్నారు సార్, మీ స్కూల్ వాళ్ళకి చేసాం సార్, వస్తామన్నారు. ఓకే మేడం, మంచిది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.